సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మెయిన్గా మాట్లాడుకునేది ఏంటంటే ఈ గ్రహణాల టైంలో కొంచెం మన ఇండియన్స్కి ఎక్కువ టెన్షన్గా ఉంటుంది. నేను కూడా చాలా టెన్షన్ పడుతూ ఉండే అనమాట. సో ఈ ఇయర్ మనకి గ్రహణాలు, సూర్యచంద్ర గ్రహణాలు ఏమేమి ఉన్నాయి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి షేర్ చేశాను. అండ్ ఇప్పుడు రీసెంట్గా మనకి ఒక చంద్రగ్రహణం కూడా అయిపోయింది పౌర్ణమి రోజు. అండ్ రేపు అమావాస్య వస్తుంది 29th మార్చ్లో. ఆ రోజు సాటర్డే అనమాట. శనివారం రోజు మనకి గ్రహణం అనేది టైమింగ్స్తో సహా మనకి తెలిసాయన్నమాట. సో మీరు టైమింగ్స్ కావాలి అని అంటే మాత్రం గూగుల్ చేస్తే మీకు నాసా టైమింగ్స్ అనేవి కరెక్ట్గా తెలుస్తాయి. సో నేను కూడా అదే టైమింగ్స్ చూసి చెప్తాను. అండ్ మన సైడు గ్రహణం అనేది ఉందనుకోండి, మనకి పంచాంగంలో క్లియర్గా రాసి చెప్తారు. సో టైమింగ్స్ కూడా పంచాంగంలో వస్తాయి, గూగుల్ చేయాల్సిన పని లేదు. అండ్ మనకి ఇప్పుడు గ్రహణం లేదన్నమాట. సో భారతదేశంలో గ్రహణం లేదు కాబట్టి మనము గూగుల్ చేసుకోవాలన్నమాట. టైమింగ్స్ గూగుల్ చేసి ఇది అమెరికాలో అండ్ ఇతర ఏ దేశాలలో అయితే పడుతూ ఉంటుందో అక్కడ వాళ్ళు టైమింగ్స్ అనేవి మనకి మన ఇండియా టైమింగ్స్కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మన టైమింగ్స్ వచ్చేసి నేను గూగుల్ చేసి చెప్తున్నాను అనమాట. సో ఆ రోజు అయితే మనకి టైమింగ్స్తోనే పని అయితే ఏం లేదు. సో మనకి గ్రహణం లేదు కాబట్టి మనం నియమాలు కూడా పాటించాల్సిన పని లేదు. అండ్ ఈ టైమింగ్స్ కూడా అవసరం లేదు. సో ఈ టైమింగ్స్ ఎందుకు చెప్తున్నాను అని అంటే, మన ఇండియన్స్ వేరే ఇతర దేశాలలో ఉంటారు కదా. సో అక్కడ అమెరికాలో, జర్మనీలో, న్యూజిలాండ్లో మనకి గ్రహణం అనేది ఉందన్నమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నియమాలు అనేవి పాటించాలి అండ్ టైమింగ్స్ కూడా తెలుసుకోవాలి. సో ఈ రోజుకి మనకి 29th సాటర్డే కదా, వాళ్ళకి ఒక 1 డే అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న టైమింగ్స్ ప్రకారం వాళ్ళు ఆపోజిట్ టైమింగ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే టైమింగ్స్ అనేవి ఆఫ్టర్నూన్ వచ్చాయన్నమాట. ఎప్పుడైనా మనకి గ్రహణం లేనప్పుడు ఆపోజిట్ టైమింగ్స్ అనేవి వస్తాయి. కానీ ఈసారి ఏంటంటే మనకి సూర్యుడు ఎప్పుడైతే మనకు కనపడుతూ ఉంటాడో అదే టైమింగ్స్లో మనకి టైమింగ్స్ అనేవి వచ్చాయి, గ్రహణం అనేది ఉంది. సో ఈ టైమింగ్స్ని చూసి భయపడుతూ ఉన్నారనమాట. ఎప్పుడైనా కానీ మనకు గ్రహణం లేనప్పుడు, ఇప్పుడు మన చంద్రగ్రహణం అనేది ఉంది, అది మధ్యాహ్నం టైమింగ్స్ వచ్చాయి. సో అలా వస్తే ఆపోజిట్ టైమింగ్స్ కదా, మనకి లేదని టెన్షన్ పడాల్సిన పని లేదని కూల్గా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతూ ఉన్నారనమాట అంటే, గూగుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మధ్యాహ్నం టైం వచ్చాయి, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వచ్చాయన్నమాట. సో ఈ టైమింగ్స్ చూసి భయపడుతూ ఉన్నారు. సో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు పంచాంగంలో. సో నేను పంచాంగం తీసుకొచ్చాను. సో మనకి గంటల పంచాంగం 24th పేజ్లో మీకు దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను. ఇది 24th పేపర్ అన్నమాట. మనకి ఇక్కడ ఈ క్రోధినామ సంవత్సరం సూర్యచంద్ర గ్రహణాలు అనేవి 24th పేపర్లో ఉంటాయి. మనకి ఇక్కడ ఉంది చూడండి. ఈ క్రోధినామ సంవత్సరంలో మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతములలో కానీ దేశమందు ఏ ఇతర రాష్ట్రములందు కానీ సూర్యచంద్ర గ్రహణములు గోచరించవు. ఇలా క్లియర్గా మనకి గోచరించవు అని క్లియర్గా రాశారు. సో మీకు టైమింగ్స్తోనైతే అంత ఇంపార్టెంట్ కాకపోతే ఈ టైమింగ్స్కి ఎవరికి ఇంపార్టెంట్ అంటే, మన ఇండియన్స్ ఎక్కడెక్కడైతే ఉంటున్నారో వాళ్ళ సైడ్ గ్రహణం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి టైమింగ్స్ అడుగుతారు. అందుకు నేను ఇండియా టైమింగ్స్ అనేవి చెప్తున్నాను. వాళ్ళు గూగుల్ చేసుకుంటే కూడా వాళ్ళ టైమింగ్స్ అనేవి వాళ్ళకు వస్తాయి. సో మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకు వచ్చిన టైమింగ్స్ చెప్తాను. ఇప్పుడు మన ఇండియా టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 2:20 నుండి స్టార్ట్ అవుతుంది, గ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది. 6:13 వరకు ఎండింగ్ టైం అనమాట. సో గూగుల్లో మీరు నాసా గూగుల్ టైమింగ్స్ అండ్ సోలార్ అని కొడితే మాత్రం మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో 2:20 నుంచి ఆఫ్టర్నూన్ 2:20 నుంచి ఈవినింగ్ 6:13 వరకు పట్టు విడుపు కాలాలన్నమాట ఇవి. సో మీరు ఇవి ఎక్కడెక్కడ పడతాయి ఏంటిదనేది అన్నీ కూడా క్లియర్గా ఉంటుంది. సో మీకు ఇండియాలో లేదు అని పంచాంగంలో చూపిస్తే మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. అందుకే నేను ఇలా పంచాంగం చూపించి చెప్తున్నాను. ఇంకా 2 డేసే ఉంది కాబట్టి చాలామంది అడుగుతూ ఉన్నారు. నాకు కూడా కొంచెం టైం అనేది కుదరలేదు వీడియోస్ చేయడానికి. సో ఖచ్చితంగా మీకు గ్రహణం రోజు కూడా నేను వీడియో అనేది ఇస్తాను. అండ్ రేపు కూడా ఒక వీడియో అనేది ట్రై చేస్తాను. సో గ్రహణం రోజు మాత్రం మీరు భయపడాల్సిన పనేం లేదు. ఎందుకంటే మధ్యాహ్నం టైమింగ్స్ కదా ఇవి, 2 గంటలకి స్టార్ట్ అవుతుంది కదా, మధ్యాహ్నం సూర్యుడు ఉంటాడు. ఏమైనా నియమాలు పాటించాలంటే అస్సలు అవసరం లేదు. మన ఇండియాలో ఎప్పుడైతే గ్రహణం ఉంటుందో
అప్పుడే మనము నియమాలు అనేవి పాటించాలి. సో మనకి నియమాలు అనేవి అవసరం లేదు. ఈ టైమింగ్స్తో కూడా మీరు భయపడాల్సిన పని లేదు. కానీ ఎక్కడైతే గ్రహణం అనేది పడుతుందో వాళ్ళు మాత్రం సూర్యగ్రహణం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు అమావాస్య కాబట్టి బయటికి వెళ్ళకుండా సూర్యకిరణాలు అనేవి మీ మీద పడకుండా ఉంటే సరిపోతుంది. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.